కమ్మవారు ఒక పార్టీలోనే ఉండాలా అంటూ ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. ఈరోజు కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ కమ్మవారు అన్ని పార్టీల్లో ఉన్నారని, వైసీపీ పార్టీలో కూడా ఉన్నారన్నారు. ఓదార్పు యాత్రలో కమ్మ కులం గురించి ప్రస్తావన అనేది అనవసరమైన విషయమన్నారు. కొడాలి నాని లాంటి తమ సామాజిక వర్గం వారితో తమనే తిట్టించారని మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరిని అసెంబ్లీలో తిట్టించారన్నారు. అమరావతిని కమ్మరావతి అన్నారని, అధికారులకు కులాలను ఆపాదించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడుకోండి, అంతేకాని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు అంటూ హితవు పలికారు. ఓదార్పు యాత్రలో నరికేస్తాం అని వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించలేదని, పైగా ఆ వ్యాఖ్యలకు జగన్ సంతోషపడ్డారన్నారు. జగన్ తన విధానాలు మార్చుకోవాలని, మతాలు కులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవమని, ఆయన విధానాలు ఇలానే ఉంటే పొరపాటున కూడా అధికారంలోకి రారని స్పష్టం చేశారు. జగన్ ప్రజలు వస్తున్నారంటేనే భయపడిపోతున్నారు అన్నారు. అన్ని కులాలను సమానంగా చూడాలని, అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారని రామకృష్ణ చెప్పుకొచ్చారు. జగన్ రాజకీయ పర్యటనలో రాజకీయాలు మాట్లాడాలి కానీ ఒక కుల ప్రస్తావన తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నామని కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ అన్నారు. జగన్ వైఖరిలో మార్పు రాలేదని, అధికారంలో ఉండగా కమ్మ సామాజిక వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కమ్మవారిపై ఇతర కులాల వారికి విద్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నారు. జగన్ ప్రతిదానికి కమ్మ కులానికి ఆపాదిస్తున్నారన్నారు. నీకంటే ముందు అనేక రెడ్డి కులస్తులు పరిపాలించిన ఏ ఒక్కరు కూడా కమ్మ కులస్తులను ద్వేషించలేదు. సమాజ సేవకై కమ్మ కులస్తులు